ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ఎపిసోడ్ సహకారులు లేరు, ప్రార్థించండి. ప్రభువు సహాయం కొరకు అర్థిద్దాం. నేటి వాక్య ధ్యానం మనకు దీవెనగా దయచేయబడినట్లు ప్రార్థిద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు వందనములు, స్తోత్రములు. నేటి వాక్యోపదేశమునకు మీ కృపను కోరుచున్నాము. మా ప్రేక్షకులు మేలు పొందినట్లు చేయుము. ఎపిసోడ్ సహకారులు ఈ మాసపు చెల్లింపుల నిమిత్తము ప్రసాదించుము. ఇప్పటి వరకు కనపరుచబడిన మీ నమ్మకత్వం కొరకు కృతజ్ఞతలు. యేసు నామమున అర్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనము మీ ఎదుట ఉంచుకొనండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము మనము ఇదే మాసంలో 5వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖులో ప్రారంభించాము. ఇప్పటికీ 8 ప్రసంగాలు దీని మీద మనం ధ్యానించాము. పరలోక రాజ్యాన్ని గూర్చిన మర్మాలు ఇందులో అనుగ్రహించబడ్డాయి. ఎవడు పరలోకంలో ప్రవేశిస్తాడు, చేర్చబడతాడు అనేది చెబుతూ ఆయన ఉపమానాలు చెప్పారు. ఈ ఉపమానం చూడండి, 47వ వచనంలో, మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారేస్తారు. అలాగే యుగ సమాప్తి యందు జరుగుతుంది. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడేస్తారు. అక్కడ ఏడ్పు, పండ్లు కొరుకుట ఉంటాయి. చూస్తున్నారా? చేపల వల, పరలోక రాజ్యం చేపల వలతో పోల్చబడుతుంది. చేపల వల చేపలతో నిండి ఉన్నది. దాని యందు చేపలున్నవి, చేపలు కానివి నత్తగుల్లలు, నాచు, ఎంగిళాయిలు, ఇతర జీవాలు, అట్లాంటి వాటితో కూడా నింపబడింది. ఒడ్డుకు వచ్చినప్పుడు బైఫర్గేట్ చేస్తారు. చేపలను మిగతా వాటిని వేరు చేస్తారు. చేపలను దరికి చేర్చినప్పుడు గంపల్లో పెడతారు, మిగతా వాటిని పారేస్తారు. సముద్రంలో చాలా రకాల చేపలు, చాలా రకాల జీవాలు ఉన్నాయి. యూజ్ఫుల్ టు ఈట్ అండ్ నాట్ యూజ్ఫుల్ టు ఈట్, అన్యూజ్ఫుల్ టు ఈట్, యూజ్లెస్ టు ఈట్. తినటానికి ఉపయోగపడే చేపలు, తినటానికి వీలు పడని జీవాలు. వల వేసినప్పుడు అన్నీ అందులోకి వస్తాయి. ఒక్క చేపలే రావాలని లేదు, అందుబాటులో ఉన్నవన్నీ వచ్చేస్తాయి. గట్టు మీదకు తీసుకొస్తారు, కష్టపడి లాక్కొస్తారు. దరికి చేర్చిన తర్వాత ఆ వల విప్పదీస్తారు. విప్పదీసినప్పుడు చేపలు బయటపడతాయి. చేపలతో పాటుగా ఇతరమైనటువంటివి కూడా బయటకు వస్తాయి. పనికిరానివి, చెడ్డవి కూడా వస్తాయి. వాటిని బయట పారేస్తారు. కనుక పరలోక రాజ్యంలో చేర్చబడేవారు ప్రయోజనకరమైన వారు, దేవునికి ఇష్టలైన వారు, దేవునికి ఉపయోగపడేవారు, దేవునికి చెందినవారు, దేవుడు అంగీకరించిన వారు, దేవుడు చేర్చుకున్నవారు. మిగిలిన వాటిని బయట పారేస్తారు. దేవదూతలు ఈ సెపరేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. నీతిమంతులను అవినీతిమంతులను వేరు చేస్తారు.
ఇది ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఒక ప్రాముఖ్యమైన విషయం మీకు చెప్పాలి నేను ఇక్కడ. ఒక వ్యక్తి తన క్రియల చేత దేవుని ఎదుటగా నీతిమంతుడిగా ఎలా ఎంచబడతాడు? ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10లో 9 ఆచరించి 10వది తొలగిపోతే, ఆచరించలేకపోతే 10 ఆజ్ఞలు మీరినట్లే అయ్యింది. 10 ఆజ్ఞలు మీరినట్లే అయింది. ఇంకా హూ విల్ క్వాలిఫై? ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థులకు నీట్ ఎగ్జామ్స్ పెట్టారు. ఈ నీట్ ఎగ్జామ్లో మైనస్ మార్క్స్ ఉన్నాయి. అసలు మార్కులతో పాటు తప్పు రాస్తే మైనస్ మార్కులు పడతాయి. విద్యార్థుల ఆందోళన ఏంటంటే అసలు ఎవడు క్వాలిఫై అవుతాడు ఇలా అయితే? నిజమే, చాలామంది క్వాలిఫై గారు. కనుక మనం ఆలోచించాలి. నీతిమంతుడు ఒక్కడు లేడు, మరి ఎట్లా బైఫర్గెట్ చేస్తారు? సింపుల్. క్రీస్తు యేసు నందలి విశ్వాసము ద్వారా దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడిన వారు మాత్రమే నీతిమంతులుగా ఆ దినాన పిలువబడతారు. చాలామంది అనుకుంటున్నారు మేము మంచి పనులు చేస్తున్నాం, దానం చేస్తున్నాం, ధర్మం చేస్తున్నాం, మేలులు చేస్తున్నాము, ఉపవాసాలు చేస్తున్నాము, ప్రార్థనలు చేస్తున్నాము, కాబట్టి మా పేర్లు వినపడతాయి అక్కడ అనుకుంటున్నారు. లేదు, మానవుడు తన స్వప్రయత్నం ద్వారా పరలోకాన్ని చేరలేడు అనే సూత్రం ప్రాథమికంగా మనం గుర్తెరగగలగాలి. ప్రథమంగా మనం తెలుసుకోవాలి. ఈ అవగాహన అత్యధిక శాతం ప్రజలకు లేదు. ఇవాళ క్రైస్తవులు ఇది బోధించాల్సిన వాళ్ళు ఏమేమిటో బోధిస్తున్నారు. మా గుడికి రండి, సంతానం కలుగుతారు, మా గుడికి రండి, కోర్టు కేసు గెలుస్తారు, మా గుడికి రండి, ప్రమోషన్ వస్తుంది, మా గుడికి రండి, మగ పిల్లడు పడతాడు. న్యూసెన్స్ అండ్ నాన్ సెన్స్ చెబుతున్నారు. చెప్పాల్సింది పోయింది, తమకు ఉపయోగమైంది చెప్పుకుంటున్నారు. Every evangelist must preach the gospel. Every evangelist must preach the gospel, not the prosperity gospel, but the real gospel. సత్యవంతమైన సువార్త ప్రకటన చేయాలి. అప్పుడు మనుషులు దేవునికి ఇష్టలైన వారిగా మార్చబడతారు. మనుషులు దేవునికి ఇష్టలైన వారిగా మార్చబడతారు. దేవుని చేత అంగీకరించబడిన వారిగా మార్చబడతారు. కనుక మేము ధర్మశాస్త్రం పాటించాము, మేము పరలోకానికి వెళ్తాం, లేకపోతే మా మత సిద్ధాంతాలు పాటించాం పరలోకానికి వెళ్తామంటే కుదరదు. ఆఖరి క్రైస్తవుడైనా సరే యేసుక్రీస్తు నందలి విశ్వాసం ఉంచకుండా ఏ ఒక్క వ్యక్తి నీతివంతుడిగా తీర్చబడడు. ఎలా అనగా యేసుక్రీస్తు నామమున పాపక్షమాపణ ప్రకటించబడుతుంది. నమ్మిన వారందరికీ రక్షణ కలుగజేయటానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. దేవుడు తీర్పు దినాన మనల్ని చూచినప్పుడు మనలను మన పాపాన్ని చూడడు, మనపై కప్పబడిన క్రీస్తు యొక్క రక్తాన్ని చూస్తాడు. కనుక ఒక వ్యక్తి రక్షించబడుతున్నాడు, పరలోకానికి చేర్చబడాలి అని అంటే క్రీస్తునందలి విమోచన పథకంలోనికి రావాలి. దాన్ని మించి మరొక మార్గం లేదు. అలా కాకుండా మేము సముద్రంలోనే ఉంటున్నాం, మేము చెలిస్తున్నాం, మేము జీవులమే అని, మేము వలలోనే ఉన్నామని, మతంలో ఉన్నామని భావిస్తే అది బయటకు వచ్చినాక విడదీయబడుతుంది. అందులో మనం పారవేయబడతామా, చేర్చబడతామా? ఇది ప్రశ్న. నీతిమంతులను దుష్టుల నుండి వేరు చేస్తాడు.
నీతిమంతుల్ని దుష్టుల నుండి వేరు చేస్తాడు అన్నాడు. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం, మనం నీతిగానే బతుకుతున్నాం కదా అనుకుంటాం. కానీ మన నీతి దేవుని యొక్క గొప్ప నీతి ఎదుట మురికి గుడ్డగా విలవలాడుతుంది. వెలిసిపోయిన మాసిపోయిన గుడ్డలా ఉంటుంది, మురికి గుడ్డలా ఉంటుంది మన నీతి. Righteousness of God is entirely different when you compare with the righteousness of human beings. కనుక మనిషి అంచనాలు వేరు, మనిషి ఆలోచనలు వేరు, దైవిక ఆలోచనలు వేరు. పరిశుద్ధపరిచేటువంటి కార్యక్రమం, నీతిమంతునిగా తీర్చే కార్యక్రమం దేవుడు చేపట్టింది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు చేసేటువంటి కార్యక్రమం శాంక్టిఫికేషన్ ప్రోగ్రామింగ్. కనుక నీతినిచ్చేవాడు ఆయనే, నీతిని కలుగు చేసేవాడు ఆయనే, నీతిని కొనసాగించేవాడు ఆయనే. కనుక ఆయనను కలిగిన వారే నీతిమంతులు. ఆయనను అంగీకరించిన వారు నీతిమంతులు కాలేరు. ఇది బైబిల్ బోధ. నీతిమంతులు దేవుని రాజ్యం చేర్చబడతారు, దుష్టులు అగ్నిగుండానికి చేర్చబడతారు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. భూమి మీద మన జీవితం 70 సంవత్సరాలు చాలా సౌఖ్యంగా వెళ్ళిపోతుంది. సంతోషంగా, ఆనందంగా గంతులేసి వెళ్తున్నాం. నీ మరణానంతర జీవితం ఎక్కడ గడపబోతున్నావు? నీ మరణానంతర జీవితం నువ్వు ఏడ్పు పండ్లు కొరకటం మధ్య ఉండబోతున్నావా? ఇది చాలామంది నమ్మరండి. ఏడ్పు ఏమిటి, పండ్లు కొరకటం ఏంటి, ఏమిటండి ఇదంతా కూడా. చక్కగా ఈ మత గ్రంథాల్లో అయితే ఈ పనులు చేసేస్తే చాలు మనం స్వర్గలోకంలో ఉంటామని చెబుతుంటే, మీరేమిటి యేసుని అంగీకరించకపోతే అగ్నిగుండం అంటారు. కానీ మరి బైబిల్ అదే చెప్పింది. కనుక క్రీస్తు నందున్న వానికే శిక్షా విధి లేనిది క్షమాపణ అనుగ్రహించబడుతుంది. Even the Old Testament saints also believed in Christ, in God, in the Creator. కాబట్టి మనం గుర్తెరగాలి, మన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నరునిగా ప్రత్యక్షమైన దైవ వాక్యం. పరిశుద్ధాత్మ చేత ఈ యొక్క గొప్ప మర్మాన్ని ఎవరైతే గుర్తిస్తారో వారి జీవితాల్లో పాపక్షమాపణ నిర్ణయించబడుతుంది. 51వ వచనం, వీటిని అన్నింటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితిమి అనేది. వేటిని ఆయన గ్రహించారా అంటోంది 13వ అధ్యాయంలోని ఉపమానాలన్నింటినీ. 13వ అధ్యాయంలోని ఉపమానములన్నింటినీ మీరు గ్రహించారా? అవునయ్యా, మేము గ్రహించామన్నారు. అప్పుడు ప్రభువు చెప్పాడు, శిష్యులలో చేరిన ప్రతివాడు శాస్త్రి వలె ఉండి తన ధననిధిలో నుండి మంచి విషయాలను తీసుకుని వస్తాడు. కొత్త పదార్థాలు తెస్తాడు, పాత పదార్థాలు కూడా తెచ్చి ఇంటి యజమానుని పోలి ఉంటాడు అన్నాడు. ఇంటి యజమానుడు ఎ మాస్టర్ ఆఫ్ ఎ హౌస్. Therefore, every scribe who has been trained for the kingdom of heaven is like a master of a house who brings out of his treasure what is new and what is old. Old అన్నప్పుడు లా, న్యూ అన్నప్పుడు న్యూ టెస్టిమెంట్. క్రొత్త నిబంధనలోని అనేక సంగతులు వెలుపలికి తెస్తాడు. పాత నిబంధనలో ధర్మశాస్త్రములో ఉన్న అనేక నిబంధనలు, అనేక విషయాలు బయటికి తీసుకొస్తాడు. ప్రతి విశ్వాసి శాస్త్రి అంతటి వాడు. పాత నిబంధనలో శాస్త్రులే లేఖనాలు ఎరిగిన వారు, కానీ న్యూ టెస్టిమెంట్లో విశ్వాసులందరూ లేఖనములను ఎరిగినటువంటి వారై
తమ పరిజ్ఞానములో నుండి దేవుని యొక్క న్యాయము, దేవుని యొక్క చట్టమును, దేవుని యొక్క ధర్మశాస్త్రమును మరియు నూతన నిబంధనలోని ఆత్మ సంబంధమైన వచనాలను వెలుపటికి తీసుకుని వస్తారు. A believer can give the explanation of the law as well as the scriptures of New Testament. This is the point. ఇది విషయం ఏమిటంటే, క్రీస్తునందున్నవాడు పాత నిబంధనను వర్ణించగలుగుతాడు, క్రొత్త నిబంధన వర్ణిస్తాడు. అపోస్తలుడైన పౌలు బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు విన్న వాటిని మీరు గ్రహించారా? అది ప్రభు ప్రశ్న. దానికి వారి జవాబు, ఓ లార్డ్, దేవా, మేము గ్రహించాము. ఇది ప్రధానం. మీరు గ్రహించారా? అవును దేవా, మేము గ్రహించాము. ఇది ఆన్సర్. ఇవాళ ఈ ప్రశ్న మనం ప్రభు చేత ఎదుర్కొంటే అపోస్తలులు చెప్పిన ఈ జవాబు మనం చెప్పగలుగుదామా? అవునయ్యా, మేము గ్రహించాము, నీ మర్మము మాకు అర్థమైనది, నీ పరలోక రాజ్యాన్ని గురించిన విషయాలు మాకు అర్థమయ్యాయి, ఎవరు పరలోకానికి వెళ్తారో నేను తెలుసుకున్నాను. ఎప్పుడైనా మీరు ఈ విషయాలు ఆలోచించారా? ప్రతి ఒక్కళ్ళం చనిపోతాం కదా, సమస్య లేదు. 70 ఏళ్ళు, 60 ఏళ్ళు, 80 ఏళ్ళు. మనం చనిపోయిన తర్వాత మనం ప్రభు సన్నిధికి వెళ్తామా, వెళ్ళమా? ఇది మనం ఆలోచన చేయాలి. తీర్పు దినాన మనం ఎక్కడ నిలబడతాము? నేనైతే నా 25 సంవత్సరాల సేవా జీవితంలో బ్యాకింగ్గా తీసుకుని నేను చెబుతున్న ఒక్క మాట వినండి. నా మాట జాగ్రత్తగా వినాలి. ఇట్స్ ఫ్రమ్ మై లైఫ్ ఐ యామ్ స్పీకింగ్. నా వ్యక్తిగత క్రియల వలన అయితే ఐఎమ్ డిస్క్వాలిఫైడ్. నేను క్వాలిఫై కాను. నేను ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల చేతనైతే నేను అర్హుడను కాలేను. ఐ కెన్ సే ఇట్ 100%. కానీ యేసుక్రీస్తు ద్వారా నేను అర్హుడను అవుతున్నాను. రోమా 8:1 చదువుకోండి, అర్థమవుతుంది. పాపపు నియమమును బట్టి అయితే నేను ప్రభువు సన్నిధిలో నిలబడుటకు పనికిరాను, కానీ ఆత్మ నియమమును బట్టి అయితే దేవుని ఎదుట నేను పరిశుద్ధునిగా నిలవబెట్టబడతాను. ఇట్స్ నాట్ బై మై ఓన్ ఎఫర్ట్. నా వ్యక్తిగతమైనటువంటి ఏ విధమైన గొప్పదనం వల్ల నేను పరలోకానికి పోలేను. నేను చేస్తున్న మంచి పనులు, నేను ఆలోచిస్తున్న మంచి విధానాలు నన్ను పరలోకానికి చేర్చవు. యేసుక్రీస్తునందలి విశ్వాసాన్ని బట్టి మాత్రమే నేను పరలోకానికి అర్హుడయ్యాను. యేసును నమ్మినందున మాత్రమే నేను ఆ పాపక్షమాపణను అనుభవించగలిగాను. నాకు నిత్యరాజ్యం కూడా ఆయనే ఇవ్వబోయేది. నాట్ బికాజ్ ఆఫ్ మై వర్చ్యూస్, నా వ్యక్తిగతమైన గొప్పతనాన్ని బట్టి కానే కాదు. వేల ప్రసంగాలు చేసినందుకు పరలోకం ఇవ్వడు. వేల ప్రసంగాలు చేశారు అని పరలోకం నీకేం కట్టబెట్టడం. యేసునందల విశ్వాసం వలననే నీవు దేవుని రాజ్యాన్ని చేరగలుగుతావు. ఈ స్పష్టమైన వివరణ ఇవాళ క్రీస్తు యొక్క సంఘంలో ప్రకటించబడాలి, సమాజంలో ప్రకటించబడాలి, మాధ్యమాల్లో ప్రకటించబడాలి. మెసేజ్ ఆఫ్ సాల్వేషన్ బై ఫెయిత్ అండ్ గ్రేస్. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ అనే ఉన్నతమైన సందేశం ఈనాడు లోకమంతా ప్రసారం కావాలి. వాక్యం ఉంటున్న సహోదరుడా, సహోదరి, నీవు శాస్త్రి వలె మారిపోవాలి. శాస్త్రి అన్నప్పుడు స్కాలర్, స్క్రైబ్ అంటాడు, గ్రేట్ స్కాలర్ అన్నమాట. వాక్యాన్ని బహుగా ఎరిగిన వాడని,
తన ధననిధిలో నుండి, తన హృదయములో నుండి పాత నిబంధన లేఖనాలు తెస్తాడు, కొత్త నిబంధనలు తెస్తాడు. యేసుక్రీస్తు అదే చేశాడు. పాత నిబంధనలో యోనాను గురించి మాట్లాడాడు, పాత నిబంధనలో సొలొమోను గురించి మాట్లాడాడు, షేబదేశపు రాణి గురించి మాట్లాడాడు, పాత నిబంధనలో ఇశ్రాయేలు గురించి పలుమార్లు మాట్లాడాడు. జీసస్ నోస్ ద లా యాజ్ వెల్ యాజ్ హీ నోస్ ద న్యూ టెస్టిమెంట్. యేసు ఏ విధంగా పాత నిబంధన ఎరిగి క్రొత్త నిబంధన ఎరిగి బోధించాడో అలాగను బోధించాలి. అలా బోధించగలిగిన సామర్థ్యం కలిగిన వారిగా ప్రతి శాస్త్రిని ప్రభు అనగా ప్రతి విశ్వాసిని శాస్త్రిగా ఆయన ఎంచుతున్నాడు. తర్వాత 53వ వచనం. యేసు ఈ ఉపమానాలు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడి నుండి లేచి వెళ్ళి స్వదేశానికి వచ్చాడు. సమాజ మందిరాల్లో వారికి బోధ చేస్తున్నాడు. స్వదేశమును కన్నప్పుడు కపెర్నహూము, హోమ్ టౌన్ అంటారు. యేసయ్య హోమ్ టౌన్ కపెర్నహూము. అక్కడికి వచ్చేసాడు. అక్కడ సినగోగ్స్లో సమాజ మందిరాల్లోకి వెళ్ళి వాక్యాన్ని చెబుతున్నాడు. యేసు జీవితమంతా వాక్య ప్రబోధము చేత నిండి ఉన్నది. మన జీవితం కూడా వాక్య ప్రబోధం చేత నిండి ఉండాలి. జీసస్ యేసు సమాజ మందిరంలోనే కాదు, వీధుల మధ్య నిలబడి వివరణలు ఇచ్చాడు. ఆయన బోధించిన స్థలం లేదు. ఆయన అద్భుతమైన బోధకుడు. ఒక పొలం పక్క నుండి వెళుతుంటే పొలంలో విత్తుతున్న విత్తనాల గురించి మాట్లాడతాడు. He can make great examples to reveal the truths of the heaven. పరలోకపు మర్మాలను చెప్పడానికి ఆయన చాలా రకాలైన ఉదాహరణలు ఆయన లోకములోనివి తీసుకుని మాట్లాడుతూ వచ్చాడు. ఏ గ్రేటెస్ట్ స్కాలర్, ఏ గ్రేటెస్ట్ స్క్రైబ్, మోర్ దన్ ద స్క్రైబ్. కనుక యేసుక్రీస్తు ప్రభువు ఈ ఉపమానాలు చెప్పి కపెర్నహూముకి వెళ్ళి అక్కడ మళ్ళా సమాజ మందిరాల్లో బోధ చేస్తున్నాడు. సమాజ మందిరములో కాదు, సమాజ మందిరములో కాదు, మందిరములలో. అండర్లైన్ చేసుకోండి. సమాజ మందిరములలో. లలో అంటే మెనీ సినగోగ్స్ అని. And when Jesus had finished these parables, he went away from there, and coming to his hometown, he taught them in their synagogue, so that they were astonished and sad. వాడు ఆశ్చర్యపడిపోయారు. ఈ జ్ఞానం ఎక్కడిది? ఇతని వడ్లవాడు కుమారుడు కాదా? అంటే వడ్లవాడు కుమారుడు స్క్రిప్చర్స్ ఎక్స్ప్లెయిన్ చేయకూడదా? ఆ రోజు కూడా రేసిజం అండి. ఆ రోజు విచక్షణే. ఇది ఒక్క లేవీలే చేయాలి, మిగతా వాళ్ళు చేయకూడదని. వడ్లవాని కుమారుడు కూడా చేస్తాడా? యేసుప్రభు వడ్లవాని కుమారుడు. పేతురు గారు చేపలు పట్టుకునేవాడు. లేవి సుంకపు ట్యాక్స్ కలెక్టరు. మరి డిఫరెంట్ గ్రూప్స్ వాళ్ళు చేయకూడదా? సువార్థీకరణ మాట్లాడకూడదా? బాధ చేయకూడదా? వాళ్ళకేం తెలియదా? చాలామంది రాంగ్ అండర్స్టాండింగ్లో ఉన్నారు. వాళ్ళు క్రైస్తవేత్తలు, వాళ్ళకేం తెలుసు అనుకుంటున్నారు. వాళ్ళు కాదు. చాలా సందర్భాల్లో మనం ప్రభువుని అర్థం చేసుకోం. ఆయన మీద నిందబడింది. వడ్లవాని కుమారుడు కాదా? అతని అన్నలు సోదరీలు మనతో లేరా? వాళ్ళందరూ మనతో ఉన్నారు కదా. ఈ కార్యాలు ఈయనకి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎలా చేస్తున్నాడు? ఆశ్చర్యపడ్డారు, అభ్యంతరపడ్డారు. బ్యాడ్ ఏంటంటే అభ్యంతరపడటం. ఆశ్చర్యపడటం వరకు సంతోషం, కానీ అంగీకరించాల్సిన వారు అభ్యంతరపడటమే విచారం. ఎన్ని అద్భుతాలు చూశారు, ఎన్ని బోధలు విన్నారు, ఎన్ని మెరాకిల్స్ చూశారు. యేసుదేవుని కుమారుడిని నమ్మలేకపోయారు. ఒక మాంత్రికుడు గాను, ఒక మ్యూజిషియన్ గాను, ఒక నాయకుడు గాను, ఒక హిస్టారికల్ మ్యాన్ గాను మిగిలిపోయాడు అక్కడ వారి మధ్యన తప్ప వారి రక్షకుడిగా, వారి దేవునిగా యేసును వారు గుర్తించలేకపోయారు. ఇతని సోదరీమణులు అందరూ మనతోనే ఉన్నారు కారా, ఇతనికి ఈ కార్యములు ఎక్కడి నుండి వచ్చాయని చెప్పుకొని ఆయన విషయం అభ్యంతరపడ్డారు.
బైబిల్ చదివి యేసుని అంగీకరించకపోవటం ఎంత గొప్ప బాధాకర విషయం. కొందరు నాన్ క్రిస్టియన్ గ్రూప్స్లో నుండి బైబిల్లో నుంచి తప్పులు పట్టుకోవటానికి ఎతికి సిద్ధపడుతున్న వాళ్ళని చూశాను నేను. దాని అర్థాన్ని బిబ్లికల్ మేనర్స్లో అర్థం చేసుకోకుండా సొంతంగా ఇంటర్ప్రిట్ చేసుకొని ఈ వచనం ఇలాగే చెబుతోందని చెప్పి పిడివాదం చేసేవారు అన్నారు. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏమిటంటే దేవుని యొక్క వాక్యము దేవుని పర్స్పెక్టివ్లో అర్థం చేసుకోవాలి. మనుషులుగా మనకు తెలిసిన భావంలో భాషలో మనం గొప్పతనంలో మనం తెలుసుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు. వారు ఆశ్చర్యపడి అభ్యంతరపడ్డారు. ఇదే విచారం మనం వ్యక్తం చేయాలి. విన్నప్పుడు ఆశ్చర్యం, చూసినప్పుడు ఆశ్చర్యం, అంగీకరించడానికి మాత్రం అభ్యంతరం. నన్ను ఐ కాంట్ యాక్సెప్ట్ హిమ్ అన్నారు. అభ్యంతరం పొందిన వారందరూ తీర్పు దినాన బాధపడతారు. అయ్యో నేను ఆయన నమ్మలేకపోయానేమిటని. ఈ కార్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి అన్నప్పుడు ఆయన అంటున్నాడు, ప్రవక్త తన దేశంలో తన ఇంటి తప్ప మరి ఎక్కడైనా ఘనహీనుడు కాడని వారితో చెప్పాను. వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ అనేక అద్భుతాలు చెయ్యలేదు, మరో చోట చెయ్యలేకపోయాడని రాశాడు. కనుక వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన కొన్ని కార్యాలు చేయకుండా వెళ్ళిపోయాడు. ప్రభువు వారి విశ్వాసాన్ని బట్టి క్రియలు చేశాడు, వారి విశ్వాసాన్ని బట్టి చేయకుండా వెళ్ళిపోయాడు. అల్ప విశ్వాసులారా నేను మీతో ఎంతకాలం ఉంటానని చెప్పి శిష్యులను కూడా ఆయన గద్దించిన విధానం బైబిల్లో కనిపిస్తుంది. ఈ రాత్రి నేను వాక్యాన్ని ముగిస్తూ మీ ముందు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, యేసుని గురించి విని మీరు అంగీకరిస్తున్నారా, అభ్యంతరపడుతున్నారా? అభ్యంతరపడుతున్నారంటే మీరు యు ఆర్ నాట్ సేవ్డ్, నువ్వు రక్షించబడలేదు. యేసుని వెంబడించావంటే నువ్వు రక్షించబడ్డావు. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అధ్యాయంలో చివరి మాటలు నేను రేపు మరలా జ్ఞాపకం చేస్తాను. 53వ వచనం నుండి నేను మరలా ధ్యానిస్తాను రేపటి దినం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము, ఎపిసోడ్ సహకారాలను పంపించము. థ్రోట్ ఇన్ఫెక్షన్ నుండి, థ్రోట్ ప్రాబ్లం నుంచి నన్ను విడిపించము. అనారోగ్యంతో హాస్పిటల్ ఉన్న మా తల్లి గారిని మీరు లేవనెత్తము, తిరిగి సాధారణ స్థితికి తీసుకుని రండి. ప్రభు ఈ రాత్రి ఎందరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ ముట్టి బాగు చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని జయ కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనగాక. ఆమేన్.